నమస్తే. ప్రాణాయామ శాస్త్రీయమైన కళలో సత్యాన్వేషణ చూద్దాం. మానవుడు అన్ని కాలాలలో కూడా సత్యాన్వేషణకై ప్రయత్నం చేయుచునే ఉన్నాడు. కానీ 16వ శతాబ్దంలో సత్యాన్వేషణ ప్రథమముగా సరికొత్త మార్గములో సరికొత్త పందాలో ఒక తరంగంలా రూపొందించబడినది. విజ్ఞాన శాస్త్రానికి పితామహుల వంటి వారు ఆరులైన న్యూటన్, ఐన్స్టీన్ మొదలగు వారు విశ్వంలో భౌతిక పదార్థములలో దాగి ఉన్న రహస్యాలను క్రమబద్ధంగా ఛేదింపవలయునని నిశ్చయించినారు. వీరు భూమి వరకు గల భౌతిక వస్తువులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ప్రయోగాలు చేయడం, పరిశీలించడం, వివిధ కాలాలలో వివిధ ప్రదేశాలలో దేశాలలో జరపబడిన ప్రయోగాల ఫలితాలను సమీక్షించి సమన్వయం సాధించగలిగిన తర్వాత మాత్రమే ఆ ఫలితాలు విశ్వ జనావళికి కానుకగా అందించడం ఒక శాస్త్రీయ సాంప్రదాయము, విధి విహితము. విధి నాకు అప్పగించిన బాధ్యత అని ఎవరైతే ఏ శాస్త్రజ్ఞులు తమ వంతు బాధ్యతగా భావించి ఎడతెరిపి లేకుండా అహర్నిశలు పరిశోధన చేయుచున్నారో వారు ప్రతి ఒక్కరూ పైన చెప్పబడిన క్రమబద్ధమైన సాంప్రదాయాన్ని ఆమోదించి కొనసాగించినారు. 4 శతాబ్దాలుగా అనేక రకములైన సవాళ్ళను ఎదుర్కొని ఒడిదుడుకులను అధిగమించి వాటిని ఛేదించి భౌతిక విశ్వాన్ని, దాని నిర్మాణాన్ని, దాని యొక్క చలన రీతులను మనము నేడు 4వ శతాబ్దాల అనంతరం అర్థం చేసుకోగలిగినాం. అనంత విశ్వాన్ని గురించి ఎంత తెలుసుకున్నా తెలిసినది అనంతే. ఈ పరిశోధనకు ఆది ఉన్నదేమో కానీ అంతము లేదు. సమాజ శ్రేయస్సు కాంక్షించి ఏమైనా అందించాలనే తపనతో కట్టుబడిన మహనీయులు ఎందరో వారందరి కృషి ఫలితమే ఈనాటి జీవన శైలి, యోగ జీవన వైద్య విధానం. యోగ జీవన వైద్య విధానము. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.